పొంగులేటికి సూటి పెట్టేయండి. నిన్ననే మనం మాట్లాడుకున్నాం ఇది. ఆ TV9 తోని మాట్లాడినటువంటి ఆ బయట మొత్తం వింటే పొంగులేటిని ఇండైరెక్ట్గా వేసేస్తా ఉన్నాడు. మరి అనిరుద్ రెడ్డి బయట అదంతా మొత్తం విన్న తర్వాత ఇది అనిరుద్ రెడ్డి నిర్ణయమేనా, లేకపోతే రేవంత్ రెడ్డి ఈయనతో చేపిస్తా ఉన్నాడా, లేకపోతే ఇంకొక రెడ్డి చేపిస్తా ఉన్నాడా అనేది అర్థం కాలేదు. కానీ గట్టిగానే ఉంది చర్చ మాత్రం. ఇక్కడ మా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక మంత్రి గారు ఇదే అనిరుద్ రెడ్డితోని బలంగా ఉండి ఏం కాదు నువ్వు కొట్లాడరా నేను ఉన్న వెనకంగా అని చెప్పిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ మాటలు వింటే ఆ మొత్తం వ్యవహారం చూస్తే ఆ మొత్తం వ్యవహారంలో అదే ఉన్నది. సో కాబట్టి తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఉన్నది అంతా ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న డబల్ డ్రామాలు ఇవన్నీ కూడా దేనికోసం, ఇదంతా ఒక సింపతి కోసమేమో నాకు తెలిసి. రేపు మళ్ళా పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కదా, అరే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొడతట్టుంది కదా అని చెప్పేసి అనుకొని చేయాలని చెప్పేసి దానికోసం. కానీ గుర్తుపెట్టుకోండి, పంచాయతీ ఎన్నికలలో గుర్తుపెట్టుకోండి మిత్రులారా, రైతు బంధు, రుణమాఫీ, పింఛన్, కళ్యాణ్ లక్ష్మి, తులం బంగారం, ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి 6 గ్యారంటీలు. ఇంకో మీరు గుర్తుపెట్టుకోరు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మీకు రైతు బంధు వచ్చింది అనుకో, ఇప్పుడు బేసిక్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనకు 3 సార్లు రావాలి రైతు బంధు, కానీ ఒకటేసారి ఇచ్చిర్రు. అది కూడా 4 నెలల పాటు ఇచ్చిర్రు, మిగతా 2 ఎగ్గొట్టిర్రు. మీకు రైతు బంధు వచ్చింది అనుకో కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యి. రైతు బంధు రాలేదనుకో దీనికి ఓట వేయకూరి, వేరే ఇంకెవ్వరికైనా వేసుకోరు. లేకపోతే లాస్ట్కు నాకు ఈ ఎదవలు ఎవ్వరు వద్దు, ఇక నేను దేనికి ఓటేస్తాను నన్ ఆఫ్ ఎబో ఉంటుంది కదా దానికన్నా ఇది, లేకపోతే మొత్తం దాని కాలన్న పెట్టుర్రి. కానీ కాంగ్రెస్ మాత్రం ఓట వేయకూరి. రైతు బంధు వస్తే వేసేసేది, రైతు బంధు మీకు ఇచ్చితే వేసేయరు, మీకు మంచి సమ్మతం అనిపిస్తే వేసేయరు. రైతు బంధు రాకపోతే మాత్రం వేయకూరి మీరు. ఎందుకంటే ఇక ఇది మీకు అల్టిమేటం, ఇదొక అల్టిమేటం అన్నట్టు, ఇది ఒక రెఫరెండం అన్నట్టు. రెఫరెండం అంటే ఏంటిది, నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని నువ్వు సమర్థిస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా అని చెప్పేటువంటి ఎన్నికలు ఇవి. ముఖ్యమంత్రి మారకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రి కడుపులో భయం పెట్టుకొని రేపు సర్పంచి ఓట్లల్లో మనకు 12,400 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా, ఈ 12,400 గ్రామ పంచాయతీలల్లో మనం ఒక 10,000 గ్రామ పంచాయతీలల్లో మరి అది చేస్తే మొత్తానికి ఆయనకు సినిమా అర్థమైపోతుంది అప్పటికి. సో కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద జరగదు ఎన్నిక అన్నటువంటి దాంట్లో ఉండకండి. మీ ఊర్లో పోటీ చేస్తాడు ఏ పార్టీకి చెందినోడో మీకు తెలిసే ఉంటుంది. ఊర్లలో పలానా ఎల్లయ్య ఏ పార్టీ, పలానా మల్లయ్య ఏ పార్టీ, ఆ పార్టీ ఆయన ఎవరు, ఈ పార్టీ ఆయన ఎవరు మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఆడు మనోడైనా తనోడైనా దగ్గరోడైనా దూరమోడైనా కాంగ్రెస్ పార్టీకి మీరు వేయకండి ఓటు. మీకు రైతు బంధు రాకపోతే, రైతు బంధు వచ్చిందనుకో వేసేసేయరు, ఏం కాదు. ఇంకా అట్లనే రుణమాఫీ మీకు అయిందనుకో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరు. రుణమాఫీ మీకు కాలేదనుకో దీనికి అస్సలు దరిదాపులో కూడా ఓకురి. మీరు ఎవ్వరికన్నా వేసుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకు అంటే ఇదంతా మీకోసమే చెప్తున్నా, రైతుల కోసమే, ప్రజల కోసమే చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 1.5 సంవత్సరం అయిపోయింది కదా, ఇంకా మన కండ్ల ముంగల 3.5 సంవత్సరాలు ఉంది. 3.5 సంవత్సరాలు ఉంది. ఈ 3.5 సంవత్సరాలన్నా రైతు బంధు చక్కగా రావాలి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. నువ్వు రివర్స్లో ఓటేసినంత మాత్రాన ప్రభుత్వం ఏం కూలిపోదు, ప్రభుత్వం ఉంటుంది. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. కానీ కడుపులో భయం వస్తుంది, మీరు సురుకు పెట్టినట్టు అవుతుంది. ఇంకొకటి నువ్వు ఓటేస్తే ఎవరికి తెలియదు, నీ ఓటు నీ ఇష్టం, నువ్వు ఓనికి ఇష్టమో నీకు మాత్రమే అర్థమవుతుంది, ఇంకెవ్వరికి అర్థం కాదు. సో కాబట్టి నీకు రైతు బంధు చక్కగా రావాలన్నా, రుణమాఫీ కావాలన్నా, మీకు పింఛను 4,000కు పెరగాలన్నా, అలాగనే కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం రావాలన్నా, ఈ 6 గ్యారంటీలు అని చెప్పారు కదా మనకు. గ్యాస్ సిలిండర్ ఫ్రీ, కరెంటు ఫ్రీ, ఆ బస్సు ఫ్రీ, ఈ అన్ని ఇందిరా ఇండ్లు ఫ్రీ, ఇట్లా అన్నీ చెప్పారు కదా 6 గ్యారంటీలు. ఆ 6 గ్యారంటీలు 13 హామీలు నెరవేరాలంటే తూచా తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయకురి ఎన్నికలల్లో, సర్పంచ్ ఎన్నికలల్లో, పంచాయతీ ఎన్నికలల్లో. అప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వం ఏం కూలిపోదు, ప్రభుత్వానికి ఏం పరకలేదు. రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి ఉంటాడు. మీకు ఒకవేళ కాంగ్రెస్ మీద అభిమానం ఉన్నా కానీ ఏం పరకలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. కానీ మనకు రావాల్సిన, ప్రజలకు రావాల్సిన సంక్షేమాలు నీ ఇంటి దానికి వస్తాయి నడుచుకుంటా.